ఎవరి జననం లోక కళ్యాణానికి శ్రీకారం. ఎవరి జననం యుగయుగాలకు ఆదర్శం. నాయకులలో ఉత్తమ నాయకుడు, పాలకులలో ఉత్తమ పాలకుడు ఎవరు? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అజయమానో బహుదా విజయతే అంటే జనన మరణాలు లేని భగవంతుడు దుష్ట శిక్షణ శిష్టరక్షణకై అనేక రూపాల్లో అవతరిస్తూ ఉంటాడు అని అర్థం. ఈ జగత్తును సృష్టించి సర్వము వ్యాపించిన భగవంతుడు తన భక్తులను రక్షించడానికి, ధర్మమును కాపాడటానికి ఈ భూలోకమున అనేక విధములుగా అవతరిస్తూ ఉంటాడు. సకల సంపన్నుడు, ధర్మనిరతుడు, సకల శాస్త్ర కోవిదుడు, ధైర్యశాలి, క్రోధాన్ని జయించినవాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అవతార స్వరూపమే ఇక్ష్వాకు వంశములో పుట్టిన శ్రీరాముడు. శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటూ రామనామ వైభవాన్ని ఆ పరమేశ్వరుడు చెప్పాడని హిందూ పురాణాలు చెబుతున్నాయి. శ్రీ మహావిష్ణు దశావతారాల్లో 7వ అవతారమే రామావతారం. శ్రీ మహావిష్ణు రాముడిగా అవతరించడానికి కారణం త్రేతాయుగంలో రావణాసురుడు అనే లంకాధిపతి గొప్ప శివభక్తుడు. ఎంతో తపశక్తి కలవాడు. అతడు ముల్లోకాలను జయించాలని మనుషులను, దేవతలను హింసిస్తూ ఉంటాడు. రావణాసురుడి పరిపాలనలో మనుషులకే కాదు, దేవతలకు కూడా అగచాట్లు తప్పవు. నిస్సహాయులైన దేవతలు శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించగా తాను రాముడిగా, లక్ష్మీదేవి సీతగా అవతరించి రావణాసురుడి బారి నుంచి భూలోకంను రక్షిస్తానని, ధర్మాన్ని నిలబడతానని తెలియచేస్తాడు శ్రీ మహావిష్ణు. అదే సమయంలో అయోధ్యకు రాజు అయిన దశరథుడు పుత్రకామిష్టి యాగాన్ని చేస్తాడు. ఆ యాగం తరువాత 12 నెలలు గర్భవాసం చేసి కౌసల్య విళంబీనామ సంవత్సరం ఉత్తరాయణ వసంత ఋతువులో చైత్రమాస శుక్లపక్ష నవమి నాడు శ్రీరామునికి జన్మనిస్తుంది. అలా రావణ సంహారార్థమై శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు జన్మించాడు. అలా పరిపూర్ణమైన నరుడిగా ఈ భూలోకంలో అవతరించాడు శ్రీ మహావిష్ణు. తనతో పాటు ఆదిశేషుడు లక్ష్మణుడిగా, శంకుచక్రాలు భరత శత్రుఘ్నులుగా అవతరించారు. ఆ రోజునే శ్రీరాముని జన్మదినము ప్రజలు పండుగగా జరుపుకుంటారు. అలా జన్మించిన శ్రీరాముడు మానవుడికి మార్గదర్శకుడిగా జీవించాడు. కొడుకుగా తండ్రిని గౌరవించాడు. భర్తగా భార్య కొరకు పరితపించాడు. అన్నగా తమ్ముళ్లకు ప్రేమను పంచుతూ కష్టాలను ఎలా జయించాలో తెలిపాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మాన్ని వీడలేదు. కనుకనే రాముడు దేవుడయ్యాడు. రామో విగ్రహవాన్ ధర్మః సాధుః సత్య పరాక్రమః అన్నాడు మారీచుడు అనే రాక్షసుడు. అంటే శ్రీరాముడు ధర్మస్వరూపుడు, సాధుమూర్తి, పరాక్రమశాలి అని అర్థం. రాక్షసుడే ఇలా అన్నాడు అంటే రాముడి గొప్పతనం ఏంటో తెలుస్తుంది. ధర్మానికి నిలువెత్తు నిదర్శనం రామచంద్రుడు. రాక్షసులకే అధిపతి రావణ బ్రహ్మ. ఇద్దరూ తిరుగులేని నాయకులే. కానీ రావణుడు అరిషడ్వర్గాలకు బానిస. రాముడేమో విలువల బాటసారి, ధర్మదీక్షాపరుడు, కష్టాలు ఎదురైనా నమ్మిన సిద్ధాంతాన్ని వదలనివాడు. రావణాసురుడు మృత్యువులా ఉంటాడు. అతని సమక్షంలో వీచేందుకు వాయువు కూడా భయపడుతుంది. అతన్ని చూడగానే సముద్రం సైతం నిశ్చలం అవుతుంది అంటాడు వాల్మీకి మహర్షి. అంటే అది అతని బలం. అయినా అంతిమంగా మంచే గెలిచింది. రామతత్వమే నిలబడింది. రామరాజ్యం అయ్యింది. బ్రహ్మలోకంలో పుట్టి బ్రహ్మాండాన్ని జయించినా, ఎన్ని మాయలు చేసి ఎన్ని కుట్రలు పన్నినా, చివరి వరకు ప్రయత్నించినా మానవమాతృడైన రాముడి చేతిలో మరణం తప్పలేదు. 10 తలలు తెగక తప్పలేదు. ఆ విధంగా ఆదర్శప్రాయుడైన రాముడే గెలిచాడు. శ్రీరాముడి విచక్షణా గుణం అతనిని నాయకులలో ఉత్తమ నాయకుడిగా, యోధులలో మహాయోధుడిగా, పాలకులలో అత్యుత్తమ పాలకుడిగా చేసి అయోధ్య ప్రజలు రామచంద్రుడికి పట్టాభిషేకం చేశారు. శ్రీరాముడు జన్మించిన రోజు, 14 సంవత్సరాల అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యకు వచ్చిన రోజు, శ్రీరామునికి పట్టాభిషేకం జరిగిన రోజు, సీతారాముల కళ్యాణం జరిగిన రోజునే మనం శ్రీరామనవమిగా జరుపుకుంటున్నాం. శ్రీ మహావిష్ణు మిగిలిన అవతారాల్లో ఏదో ఒక సందర్భంలో తన భక్తులను కాపాడేందుకు తన మాయాశక్తిని ఉపయోగించాడు. కానీ సాక్షాత్తు పరమాత్మ స్వరూపమే అయిన పరిపూర్ణ మానవుడిగా ఈ భూలోకంలో నడయాడిన అవతారం మాత్రం రామావతారమే. శ్రీ మహావిష్ణువు నరుడిగా వచ్చిన రామ అవతారం ఒక్కదానిలోనే ఆయన అవతారం పరిసమాప్తం చేయలేదు. మిగిలిన వాటిలో ఆయన పరిసమాప్తం చేశారు. కానీ రామావతారంలో మాత్రం 11,000 సంవత్సరాల వరకు ఈ భూమి మీద ఉండి నరుని యొక్క వైభవాన్ని లోకానికి చాటి చెప్పిన మహత్కృష్టమైన అవతారం శ్రీరామావతారం. వేదములను, ధర్మములను తెలుసుకోలేకపోయినప్పటికీ ప్రతి మానవుడు శ్రీరాముడి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని జీవించగలిగితే సరిపోతుంది. రామనామం ఎంత సౌలభ్యమో రామకథ కూడా
అంతే సౌందర్యవంతమైనది. శ్రీరామ నవమి రోజు శ్రీరాముని స్తోత్రములతో శ్రీరాముని ఆరాధించండి. పట్టాభిషేక సర్గ చదవాలి లేదా వినాలి. శ్రీరామ నవమి రోజున సీతారాముల కళ్యాణం చేయించిన చూసిన సకల శుభాలు అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి. సీతారాముల కళ్యాణాన్ని చూసేందుకు మనుషులే కాదు, సకల లోకాల దేవతలు కూడా దివు నుండి భువికి దిగివచ్చి సీతారాముల కళ్యాణాన్ని వీక్షిస్తారట. నాయకుడంటే రాముడిలా ఉండాలి, కొడుకంటే రాముడిలా ఉండాలి, భర్త అంటే రాముడిలా ఉండాలి, అన్న అంటే రాముడిలా ఉండాలి, స్నేహితుడంటే రాముడిలా ఉండాలి. ఇలా ఎప్పుడు ఎలా జీవించాలో నేర్పించిన వ్యక్తి శ్రీరాముడు. ఆయన వేసిన బాటే అందరికీ శ్రీరామ రక్ష. ఇది ఫ్రెండ్స్ శ్రీరాముడు గురించి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్ టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.